మీరు మీ బిజినెస్‌ని ఫ్రాంచైజ్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? మరియు ఫ్రాంచైజ్ తీసుకునే సరైన వారి కోసం వెతుకుతున్నారా? అయితే ఇప్పుడే మీ వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ రాస్తాలో రిజిస్టర్ చేసుకోండి. మీ బ్రాండ్‌ను వేగంగా విస్తరించి, మీ బిజినెస్‌ను సులభంగా గ్రోత్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్స్‌కి కాల్ చేయండి. హలో ఎవరివన్, మీరు మీ బిజినెస్ని ఫ్రాంచైజ్ కానీ, డీలర్షిప్ కానీ, డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ, ఇంకా ఏజెన్సీ కానీ ఇద్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అనేది పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన బిజినెస్ ఒకళ్ళు క్లిక్ అయిందనుకో, దాన్ని ఫ్రాంచైజ్ కానీ, లేదా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ చేస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ, డీలర్షిప్ కానీ, ఇట్లా ఏజెన్సీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా కానీ సేల్ అవ్వాలంటే కంపల్సరీ డీలర్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలి. కొంతమంది ఒక మోడల్ ఫ్రాంచైజీని రెడీ చేసి దాన్ని అవుట్లెట్స్గా సొంతంగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. మరి కొంతమంది వాళ్ళ బిజినెస్ని ఫ్రాంచైజీగా వేరే వాళ్ళకు కూడా ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంతమంది వాళ్ళ బ్రాండ్ క్లిక్ అయిన తర్వాత వాళ్ళ బిజినెస్ని ఫ్రాంచైజీ ఇద్దాం అనుకుంటారు. కానీ ఫ్రాంచైజీ తీసుకున్న వారి కోసం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ముఖ్యంగా వారి కోసం మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రాంచైజు ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారు, ఫ్రాంచైజు ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు, సో డీలర్షిప్ ఎవరు ఇద్దాం అనుకుంటున్నారు, సో డీలర్షిప్ ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు, సో దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్గా మనం ఫ్రాంచైజ్ రాస్తా బిజినెస్ ప్లాట్ఫామ్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజ్ రాస్తా బిజినెస్ ప్లాట్ఫామ్ ఎవరి కోసం అంటే, ఫ్రాంచైజ్ ఇచ్చేవారిని అండ్ ఫ్రాంచైజ్ తీసుకునే వారిని కలిపే ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. అండ్ డీలర్షిప్ ఇచ్చే వాళ్ళని, డీలర్షిప్ తీసుకునే వాళ్ళని కలిపే ప్లాట్ఫామ్, అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకునే వాళ్ళని, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే వాళ్ళని కలిపే ప్లాట్ఫామ్. ఎవరైతే ఫ్రాంచైజ్ కానీ, డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ, డీలర్షిప్ కానీ, ఏజెన్సీ కానీ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అనేది ఫ్రాంచైజ్ రాస్తాలో చూడడం జరుగుతుందండి. సో ఇలా వాళ్ళకి సపరేట్గా లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా మన బిజినెస్ని ఫ్రాంచైజ్ రాస్తాలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్న వాళ్ళని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మన బిజినెస్ అనేది ఈజీగా ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా ఫ్రాంచైజ్ రాస్తా వెబ్సైట్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా స్టార్టింగ్ వాళ్ళ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలండి. సో మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చేసి అక్కడ మన లొకేషన్ అండ్ నెక్స్ట్ మనం ఏ బిజినెస్ మనం ఫ్రాంచైజ్ తీసుకుంటున్నామో ఆ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అడుగుతుందండి. దీంతో పాటు మన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. సో దీన్ని బట్టి లొకేషన్, మనం ఏ లొకేషన్లో మనకి ఫ్రాంచైజ్ కావాలనో ఆ లొకేషన్ మనము దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం సెర్చ్ కొడితే మనకి ఆ ఫ్రాంచైజీ యొక్క డీటెయిల్స్ అనేది మనకి షో అవడం జరుగుతుంది. సో ఇలా మనం ఫ్రాంచైజీ రాస్తాలో రైట్ ఫ్రాంచైజీని మనం తీసుకొని కేటగిరీ వైజ్గా, బడ్జెట్ వైజ్గా అండ్ వేరియంట్ వైజ్గా మనం మన ఫ్రాంచైజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ని డీలర్షిప్ కానీ, డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ఫార్మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, మెడికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ఎనీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, లేదా ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ బ్రాండ్గా సేల్ చేసేవారు, డిస్ట్రిబ్యూషన్షిప్, డీలర్షిప్ ఫైండ్ అవుట్ కోసం వచ్చేసి వాళ్ళ బిజినెస్ కూడా ఇక్కడ మనం లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీరు కూడా మీ బిజినెస్ని ఫ్రాంచైజ్ రాస్తాలో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా పూర్తి వాళ్ళు తెలుసుకోండి. థ్యాంక్ యూ.